షలోమ్ షలోమ్ అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఫిలిప్పీయుల సంఘంలో ప్రకటింపబడుతున్న అబద్ధ బోధ గురించి పౌలుగారు విన్నప్పుడు ఆయన చెరసాలలో ఉండి సైతము ఈ అబద్ధ బోధతో సంఘము తప్పిపోకూడదు అని వాళ్ళని సరిచేస్తున్నాడు, వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. ఒక్కసారి క్రీస్తుని అంగీకరించిన తరువాత నీవు ఇక ఈ లోక సంబంధివి కావు, నీవు ఆత్మ సంబంధివి, పరలోక సంబంధివి. అబద్ధ బోధల వైపు ఆకర్షింపబడవద్దు, ఈ లోకమే శాశ్వతమని ఆశించవద్దు. ఆత్మ సంబంధమైన విషయాల వైపు, వాక్యము వైపు నీ హృదయాన్ని పెట్టు అని ఆయన చెబుతున్నాడు. ఆత్మ సంబంధమైన విషయాల గూర్చి నీవు ఆలోచించినప్పుడు, తపన పడినప్పుడు ఈ లోక సంబంధమైనవి నీ వెంట అవే వస్తాయి. ఈ సర్వ సృష్టి ఆయన పిల్లలకు లోబడవలసిందే. కాబట్టి ఈ సృష్టిలో సృష్టింపబడిన వాటి వైపు చూస్తూ సృష్టికర్తను నిర్లక్ష్యము చేయవద్దు అని ఆయన ప్రకటిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న ఏ సమస్య, ఏ అనారోగ్యము, ఏ ఆర్థిక ఇబ్బంది, ఏ జ్ఞానము, ఏ బంధుబలగము, ఏ ఆస్తిపాస్తులు ఏది కూడా నీతో రాదు. నీవు ఈ లోక సంబంధివి కానే కాదు, ఆత్మ సంబంధివి. కాబట్టి ఈ లోకంలోని ధన ఘనతల కొరకు పాకులాడుతూ తోటి మనుష్యుల మెప్పు కొరకు ఆశించవద్దు. క్రీస్తు నామాన్ని ఒప్పుకోవటానికి భయపడవద్దు. నీ అతిశయము క్రీస్తునందే ఉండాలి. నీ పోరాటము ఆత్మ సంబంధమైన విషయాలపై ఉండాలి. విధేయత కలిగిన వారై యేసుక్రీస్తుకు కలిగి ఉన్న మనస్సును కలిగి ఉండండి అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తును ధరించుకుంటాడో అటువంటి వ్యక్తికి ఇబ్బంది పెట్టడానికి వచ్చిన అపవాది ఎవరూ తరమకుండానే పారిపోతుంది. క్రీస్తు జయించినవాడు. ఈ లోకము కొరకు, లోకంలో ఉన్న వాటి కొరకు వెంపరలాడవద్దు అని చెబుతూ ఉన్నాడు. ఎవరైతే ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆశ కలిగి ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఆయన వైపు చూస్తారో అటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఈరోజు నుండైనా నీవు ఈ లోక సంబంధి వలె కాకుండా పరలోక సంబంధి వలె నీ వారసత్వం ఈ లోక సంబంధమైన వారసత్వం కాదు, ఆత్మ సంబంధమైన వారసత్వంగా నువ్వు ఎప్పుడైతే గుర్తించి నిలబడగలుగుతావో ఏ ఆశీర్వాదము కొదువ కాదు. ప్రార్థన. దేవా, విన్న ఈ వాక్యము వీరందరి జీవితాల్లో ఫలించున్నట్లు ఆత్మ సంబంధి వలె నీ రూపు కలిగి, నీ మనస్సు కలిగి ఆలోచించగలిగే కృపను అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.